ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. Good morning, my friends. శుభోదయం నా ప్రియ మిత్రులారా. It is a great privilege to connect with you in this TV program. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో సంబంధం కలిగి ఉండడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. And I am really thankful for GFI team in Nellore. నెల్లూరులోని గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి టీమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. And today we are going to see the word of God in John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి మనం కొన్ని మాటలు మాట్లాడుకోబోతున్నాం. And I am so thankful for your time and to connect with us to meditate the word of God. దేవుని వాక్యం ధ్యానించడానికి మీరు తీసుకున్న సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. See, when Jesus started to have the ministry with his disciples, యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు he has done so many miracles and so many outreach meetings and so many synagogue meetings. ఆయన యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు దేవాలయాల్లోనూ వీధుల్లోనూ సమాజ మందిరాల్లో కూడా వేరు కార్యక్రమాలు నిర్వహించాడు. He preached the grace in the outside of the synagogue. సినగోగు అనగా సమాజ మందిరానికి వెలుపల ఆయన కృపను బోధించాడు. But he was preaching the fulfillment of law and the prophetical prophecies in the synagogue. సినగోగు అనగా సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రములోని ప్రవచనాల నెరవేర్పును గురించి చెప్పాడు. But there is a unique another thing is there. అంతేకాకుండా వేరొక ప్రాముఖ్యమైన విషయం కూడా ఉంది. He revealed the Father's will among the disciples. శిష్యుల మధ్యలో దైవ చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఆయన బయలుపరిచాడు. And out of 12 he selected 3, James, John and Peter. ఈ 12 మందిలో ఆయన పేతురు, యోహాను, యాకోబు అనే వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు. He took them to the Mount of Transfiguration. రూపాంతరపు కొండ మీదకి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. And he revealed some of the heavenly glory to them. అక్కడ పరలోకపు మహిమను, దివ్య మహిమను వారి ముందు కనబరిచాడు. See, so many people came for Jesus Christ for miracles and healing. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు వచ్చారు. So many people look at Jesus, he's a prophet. In the law, prophet of the law, and everybody in the synagogue gazed at him. సినగోగులోని సమాజ మందిరంలోని వారు ఆయన వైపు తేరి చూచారు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవక్త అయిన ఉండొచ్చు అని. All the Pharisees and Sadducees finding fault on him. పరిసయ్యులు మరియు సద్దూకైలు ఆయన మీద నేరారోపణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. But nobody could not understand him, relate to him in the spirit. ఆత్మలో ఆయనతో అనుసంధానం కలిగిన వారు, అనుబంధం కలిగిన వారు ఎవరు లేకపోవడం విచారకరం. The more you closer go to the Lord by his word and spirit, he will release or he will reveal his desire, his will to you. మనము దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా దేవుని సమీపించినప్పుడు ఆయన అంతగా తన చిత్తాన్ని లేకపోతే తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల బయలుపరుస్తాడు. Many people in the church, they come to the Lord for only benefit. I want this, I want food, I want job, I want house. కొంతమంది దేవుని మందిరానికి, లేదా కొంతమంది చాలా మంది దేవుని మందిరానికి నాకు ఒక ఉద్యోగం కావాలి, ఆహారం కావాలి, ఇంకా దేనికన్నా భౌతికమైన అవసరాలు తీరాలని వస్తుంటారు. But some people come to the Lord, they are attracted by his preaching. కొంతమంది వాక్చాతుర్యం కలిగినట్టు ప్రసంగికుల యొక్క ప్రసంగానికి ఆకర్షితులవుతారు. But do you come to the Lord like 12 disciples, like one-on-one relationship? ఒకరితో ఒకరు సంబంధం కలిగినటువంటి 12 మంది శిష్యులలాగా ప్రభు దగ్గరికి వస్తున్నారా? That is the question. అది మన ముందున్నటువంటి ప్రశ్న. If you come closer to a person like Jesus Christ, a disciple, before his departure to heaven, he has a closer talk with his disciple. యేసు ప్రభు తన శిష్యులతో సన్నిహితంగా ఉన్నాడు. తన ఆరోహణమై వెళ్ళిపోవడానికి ముందుగా వాళ్ళతో ఆయన సన్నిహితంగా మాట్లాడాడు. So if you read John chapter 14, 15 and 16, there is a secret
Jesus was revealing to disciples. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయం 3 అధ్యాయాల్లో యేసు ప్రభు కొన్ని మర్మాలని రహస్యాలను బయలుపరుస్తున్నాడు. And the more the disciples were agitated, oh, Jesus going to leave the ministry and he's going to depart. Now what we going to do? ఇప్పుడు యేసు ప్రభు మనల్ని వదిలిపెట్టి వెళ్తాడట, వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని దిగులుగానో కంగారుగా ఉన్న శిష్యులు మనం చూడొచ్చు. So much agitation, so much doubt and unbelief. వారి హృదయాలలో చాలా లేకపోతే ఒక నిరాశతో కూడుకున్న, సందేహంతో కూడుకున్న, అవిశ్వాసంతో కూడుకున్న పరిస్థితి. Every disciple started to open their mouth and asking questions. యేసు ప్రభువుని అందరూ నోరు తెరిచి ప్రశ్నలు అడగడం ఆరంభించారు. Jesus, where are you going? అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? We have a wonderful ministry around us. మన చుట్టూ మన మధ్యలో ఒక అద్భుతమైన పరిచర్య ఉంది కదా. And so many thousands of people following us. మనల్ని వేలాది మంది అనుసరిస్తున్నారు కదా. Now all of a sudden Jesus said, I am going to go and leave you, something like that. నేను మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అని శిష్యులు అడిగి ఉండొచ్చు. Immediately all the disciples has a questions. శిష్యులందరి మనసులో రకరకాల సందేహాలు. And Peter said, I'm going to go for fishing also. ఒక సందర్భంలో పేతురు చెప్పాడు, నాకు ఇవన్నీ వద్దు, నేను చేపలు పట్టడానికి వెళ్తానన్నాడు. So this is a very, very crucial moment. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి లేకపోతే క్లిష్టతరమైన పరిస్థితి. Many times you could experience the same thing. ఇది ఇటువంటి అనుభవం మన జీవితాల్లో కూడా ఏర్పడొచ్చు. See, Jesus was answering one of his disciples, not Iscariot but Judas. He was asking, Lord, where are you going? ఒక వ్యక్తి అనగా యూదా అంటే ఇస్కరియోతు వాడు అనగా ఆయన అప్పగించిన వాడు కాని యూదా ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు ప్రభు. And Jesus' reply was so powerful and so heavenly. ఆయన ఆత్మ సంబంధంగాను అద్భుతంగాను ఆయన చెప్పినటువంటి జవాబు మనం ఇక్కడ చూడగలం. If anyone loves me, if anyone wants to follow me, he will keep my word. ఎవరైనా నన్ను ప్రేమించిన ఎడల, నన్ను వెంబడించగోరిన ఎడల వాడు నా ఆజ్ఞలను అనుసరిస్తాడు. See, Jesus didn't give a huge book to anyone. వారందరికీ ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు ఇచ్చి దీన్ని అనుసరించండి, చదవండి అని చెప్పే బాధ్యత అప్పగించలేదు. He didn't give like a road map, something like that. వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ లాంటి దాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. He didn't give a clue. వారికి దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారం లేదు, సూచన వారికి ఇవ్వలేదు. But he replied exactly and so powerful that if anyone loves me, if anyone, he can be a South Indian or North Indian or Chinese and American, doesn't matter. యేసు ప్రభు స్పష్టంగా ఖచ్చితంగా చెప్పిన మాట, ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు ఉత్తర భారతదేశపు వాడైనా, దక్షిణ భారతదేశపు వాడైనా, ఇండియా వాడైనా, చైనా వాడైనా, ఎవరైనా సరే, If anyone loves him, keep my word. That's what Jesus said. ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొంటారు. And if he loves, keep the word, there is a result of blessing. ఇలాగా ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆశీర్వాదము దొరుకుతుంది, దాని ఫలితము ఆశీర్వాదమే. What is the blessing? ఏంటి ఆశీర్వాదం? Jesus said, me, the Son of God, and my Father will come and live inside of him. దేవుని కుమారుడనైన నేను, నన్ను పంపినటువంటి నా తండ్రి, ఇద్దరము కలిసి నివసిస్తాము. See, the word Emmanuel, the word can come and live inside of us. ఇమ్మానుయేలు లేకపోతే వాక్యమైన దేవుడు మన లోపల ఉంటాడు. The Spirit of God can come and live inside of us. ఆయన మనలో నివసిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. The word and spirit you cannot separate. నేను ఇంత ముందు కూడా చెప్పినట్లుగా వాక్యాన్ని ఆత్మను వేరు చేయలేము, విభజించలేము. See, our body is the temple of the Holy Spirit. మన యొక్క దేహాలు దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ నిలయాలై ఉన్నాయి. See, the secret of God came down from heaven and lived among us, Emmanuel. The word wants to live in us. దేవుని వాక్యము నరావతారిగా మారి మన మధ్యలో నివసిస్తే అదే దేవుని వాక్యము మన అంతర్యములో నివసించగలడు. Before the Jesus was born, before the church grace era, Old Testament 4,000 years, people were yearning for the presence of God. దేవుని సాన్నిధ్యం కోసం తప్పించిపోయారు పాత నిబంధనలో ప్రజలు. అనగా పరిశుద్ధాత్ముడు రావడానికి ముందు, సంఘకాలము లేకపోతే కృపాకాలానికి ముందు జరిగిన సంగతి. See, God brought all the Old Testament church into the desert, and then he started to teach them how to have a tabernacle. పాత నిబంధన కాలములోని దేవుని సంఘానికి, సమాజాన్ని
వారిని అరణ్యములోనికి తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం గురించి వారికి He నేర్పించాడు. taught all the sacrifices and he made the Passover to come over to the desert. అరణ్యములోకి రావడానికి ముందుగా వారిని పస్కా ఆచరింపజేసి రప్పించాడు. అంతేకాకుండా రకరకాల బలుల అర్పణ గురించిన విధులను వారికి చెప్పాడు. So much effort God took in the Old Testament. పాత నిబంధన కాలములో ప్రజల కోసం ఆయన ఎన్నో పనులు చేశాడు. In the desert he lived among them, the daytime the pillar of cloud, nighttime pillar of light. రాత్రి కాలములో ఆయన అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగాను అరణ్యములో దేవుని ప్రజలు ఉన్నప్పుడు ఆయన అలా ఉన్నాడు. And they made the tabernacle, the outer court, the holy place and the most holy of the holies. వారు పర్ణశాల నిర్మించుకున్న తర్వాత వారు పర్ణశాల కలిగి ఉన్నప్పుడు అందులో 3 భాగాలు, ఆవరణమని, పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని మనకు తెలుసు. And there's an ark of the covenant, the presence of God is there, the throne of grace. అక్కడ 3వ భాగంలో లేకపోతే లోపలి భాగంలో అంతర్భాగంలో అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము అనేది ఉంది. The later time the King Solomon want to build a huge temple for him. సొలొమోను గారి కాలములో లేదా తండ్రి గారి దర్శనాన్ని బట్టి ఆయన పెద్ద ఆలయాన్ని కట్టాలని చూశాడు. He took lots of effort, 1.5 lakh people, like 8 years, 3 years, they work and they built a huge temple. 1.5 లక్ష మందికి పైగా ప్రజలు 8 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలము వారు దీని కొరకు పనిచేశారు. But in Isaiah chapter 66 verse 3 God said like this. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇలా చెప్పాడు. The heaven is my throne and earth is my footstool. How can you build a temple? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు ఎలాగూ నాకు నివాస స్థలాన్ని మందిరాన్ని కట్టగలరు. If anyone trembles my word, and I will come and I will listen to him. ఒకవేళ ఎవరైతే భయపడతారో వణుకుతారో నేను వారి మధ్యలోకి వచ్చి నివసిస్తానని ప్రభు చెప్పాడు. See, then the covenant Jesus came. He was born among us in the womb of Mary. ఆయన ఈ లోకంలోకి లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష గుడారానికి కొన్ని సంవత్సరాల తర్వాత మరియ గర్భములో ఆయన జన్మించాడు. See, all the 4,000 years in the Old Testament, God wants to dwell among us. 4000 సంవత్సరాల కాలం అనగా పాత నిబంధన కాలమంతా తన ప్రజల మధ్యలో ఆయన నివాసం చేయకూడదు. He cannot, he is a holy God and he is a very zealous God. He cannot go everywhere, but he wants a place to dwell. ఈ పరిశుద్ధ దేవుడు, రోషము కలిగిన దేవుడు, ఎక్కడికి వెళ్ళలేకపోయిన దేవుడు తన ప్రజల మధ్యలో ఉండాలనుకున్నాడు. And then he has like a tabernacle, like a body, like a second Adam. He came and lived among us. ఆయన నరావతార కాలములో కడపటి ఆదాముగా లేకపోతే 2వ ఆదాముగా మానవుల మధ్యలో వసించాడు. He is a life-giving spirit. ఆయన జీవింప చేసేటువంటి ఆత్మయ్యాడు. That appointed time God sent his son. Galatians chapter 4:7. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నట్లుగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. And he sent Jesus Christ and he died on the cross so that we can call Abba Father. ఆయన తగిన కాలములో లేకపోతే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చి ప్రాణార్పణ చేయడం ద్వారా ఆయన మన కొరకు చనిపోవడం ద్వారా ఆయన్ను మనం అబ్బా తండ్రి అని పిలవగలిగే కుమారత్వాన్ని పొందాం. Matthew chapter 22 verse 36-37 says the first commandment is love the Lord with all your heart. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో మనం గమనిస్తే మొట్టమొదటి ఆజ్ఞ, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. See what Jesus said, if anyone loves me, he will keep my word. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకున్న మాటలో ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల. See, the first commandment is love your Lord with all your heart, with all your soul, with all your mind, with all your strength. That is the God's commandment. మొట్టమొదటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. See, loving means it's not just mere word. ప్రేమించడం అంటే ఒట్టి మాట కాదు, నోటితో ఏదో మాటలు చెప్పడం కాదు. Love means to obey. ప్రేమ అంటే విధేయత చూపించడం. See, in Hebrew word hearkening, Hebrew word is one word for obedience and hearing.
వినడానికి మరియు విధేయత చూపించడానికి హర్కనింగ్ అనేటువంటి ఆ మాటని ఒక్క పదాన్ని ఆ హీబ్రూ భాషలో వాడారు. As soon as he heard the word, it means you obeyed the word. నీవు వాక్యాన్ని వింటున్నావంటే ఇక తదుపరి శీఘ్రంగా జరగాల్సిన పని విధేయత చూపించడం. See, there is no two words for hearing and obey. వినడము విధేయత అనే వేరు వేరు పనులు కాదు, వేరు వేరు అన్నట్టుగా మూల భాషలో చెప్పలేదు. In 1 John chapter 3 and 4 says like this, to obey his commandments is loving the Lord. మొదటి యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన్ను ప్రేమించడం. See, many times we think love means just to hear one thing and do one thing. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రేమించడం అంటే ఏదో వినడము ఏదో చేయడం అనుకుంటాం. See, many times we don't hear even properly because we have a thinking and hearing mixed up in our hearing. మనం చాలాసార్లు వింటున్నట్లుగానే ఉంటాం, కానీ మనం వినడము వివేచించడము రెండు కలిసి ఉండడం వల్ల మనం సరిగా వినలేని స్థితిలో ఉన్నాం. We separate hearing and obedience. చాలాసార్లు మనం ఈ వినడాన్ని విధేయత చూపించడాన్ని విభజించి వేరుగా చేసి మాట్లాడతాం. See, God wants to experience, God wants to walk with us, and God wants to give an experience to us. దేవుడు ఒక అనుభవాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. Many times the God's interaction and God's relationship and God's way of talking is different from our human way of talking. మనము మానవులుగా ఒకరితోనొకరు మాట్లాడుకున్న దానికి భిన్నంగా దేవుడు మనతో భిన్నంగా మాట్లాడడాన్ని మనం వేరు వేరు సందర్భాల్లో చూడగలం. See, God called Abraham, walk with me with the integrity. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నీవు నా సన్నిధిలో యథార్థవంతుడవై నడుచుకొనుము. He brought him out of his place. తన ఊరు అనబడేడు తన ఊరిలో నుంచి అతన్ని వెలుపలికి తీసుకొచ్చాడు. Bible says Hebrew 11, Abraham obeyed and he kept the word. He obeyed the word of God. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, అతడు విశ్వాసమును బట్టి విధేయుడయ్యాడు. And Apostle Paul, the road to Damascus, he heard the word and immediately obeyed and repented. దమస్కు మార్గము దగ్గర దైవ స్వరాన్ని విన్నటువంటి పౌలు గారిని మనం చూస్తున్నాం, వెంటనే ఆయన విధేయత చూపించాడు. See how much we love the Lord and keep the word of God. మనము దేవుని ఎంత ప్రేమిస్తున్నాం, దేవుని ఆజ్ఞలు ఎంతగా గైకొంటున్నాం. See, loving is obedience. అనగా ప్రేమించడములో విధేయత అనేది దాగి ఉంది. ప్రేమించడమే విధేయత. When God says something, depart from the evil, we should do that. ఈ కీడుకు దూరంగా ఉండు, పాపానికి దూరంగా ఉన్నప్పుడు వెంటనే మనం విధేయత చూపించాలి. When God said go and give something to the poor, you have to obey immediately. ఒకవేళ ఏదైనా పేదవానికి ఏదైనా చేయండి, ఇవ్వండి అని దేవుడు మీతో మాట్లాడితే ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పని చేయడమే. If you consult with flesh and blood, you never obey. మీరు రక్తమాంసములను సంప్రదించినట్లయితే మీరు ఏమాత్రం విధేయత చూపించలేరు. See, I want to encourage you to listen and to the word of God and obey the word of God. మీరందరూ దేవుని వాక్యం విని దేవుని వాక్యానికి విధేయత చూపించాలని మిమ్మల్ని నేను ఆత్మీయంగా ప్రోత్సహిస్తున్నాను. See, our body is the temple of the Holy Spirit. మన యొక్క దేహము పరిశుద్ధాత్మ యొక్క నివాస స్థలము లేదా గృహము. If you keep the word of Jesus Christ, the heavenly Father and Jesus, the Son of God, will come inside of you. ఒకవేళ మనం చదువుకున్న మూల వాక్యాన్ని బట్టి మనం ఆయన్ను ప్రేమించినట్లా దేవుని కుమారుడు మరియు దేవుడు కలిసి మనలో నివాసం చేస్తారు. If you read book of Hebrew chapter 8 and 10, there is another secret, the new covenant. కొత్త నిబంధనలోని మరొక రహస్యాన్ని మర్మాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో చూడగలం. Many people want to please God by going to church. చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా దేవుని సంతోషపరచాలని చూస్తారు. Many people want to please God by giving 1/10 the tithe to the Lord. తమ ఆదాయములో 10వ భాగం అనగా 10వ భాగాన్ని ఇచ్చి దేవుణ్ణి సంతోషపరచాలని కొంతమంది చూస్తారు. Many people come to the pastor and God, pastor, come and bless me. I want the blessing of God. And they have kind of religious attitude. చాలా మంది ఎలా ఉంటారంటే, రండి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మమ్మల్ని ఆశీర్వదించడం, మేము ఆశీర్వదించబడాలి అనేటువంటి మత సంబంధమైన ధోరణిలో ఆలోచన విధానంలో ఉన్నారు. That's not God is expecting. అది మన నుంచి దేవుడు ఆశిస్తున్న విషయం కాదు. God has something very special to have a fellowship with you.
మీతో ఆయన సహవాసం, ఒక ప్రత్యేకమైన సహవాసం చేయాలనుకుంటున్నాడు. The new covenant after Jesus Christ died on the cross and went to heaven, there is a new covenant. God has a special way of fellowshipping with his children. యేసు ప్రభు మరణం చెంది లేకపోతే పునరుత్థానము చెంది ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత తన పిల్లలతో సంబంధం కలిగి ఉండడానికి ఒక మార్గము తెరిచాడు. What was the covenant? ఏంటా నిబంధన? It was very, very clear. ఇది చాలా స్పష్టంగా రాయబడింది. And it is so much powerful and special way how he deals with his people. ఆయన తన ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తాడు అనే దానికి చక్కటి ఉదాహరణగా దీన్ని మనం చూద్దాం. This covenant, I will write my scriptures and my statutes and my words into their minds and heart. వాళ్ళ యొక్క మనస్సుల మీద, హృదయముల మీద నా విధులను, నా శాసనములను లేకపోతే నా ఆజ్ఞలను రాస్తాను. This is one of the greatest promise in the Bible. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప వాగ్దానాల్లో ఇదొక వాగ్దానం. This promise must be fulfilled in your life. మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలి. See, we spend many hours, many years to study the engineering, doctor and secular studies. ఒకవేళ ఇంజనీరింగ్ చదవడానికో లేకపోతే వైద్య సంబంధమైన కోర్సు లేకపోతే మరో విధమైన కోర్సు చదవడానికి మనం సంవత్సరాలు అనగా మన పిల్లలు సంవత్సరాలు గడుపుతారు. Can we able to read one chapter a day every day in our regular life? మన యొక్క అనుదిన జీవితంలో రోజుకి కనీసం బైబిల్లోని ఒక్క అధ్యాయం చదవగలుగుతున్నామా? Say, without the word how can you obey? మీరు వాక్యము లేకపోతే విధేయత ఎలా చూపించగలరు? See, God's perspective and God's expectation is totally different from us. మనకన్నా దేవుని యొక్క ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంది. Again, God is reinstating in Hebrew chapter 10 verse 15 and 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15, 16 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుడు చెప్తున్న మాటలు మనం He చూడగలం. says that in this covenant I will come, I will imprint my laws upon their heart. ఈ విషయమై పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగనగా ఆ దినముల తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇది, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని. It doesn't matter whether you are rich or poor or educated or uneducated. నీవు ధనవంతుడివా, దరిద్రుడివా, విద్యావంతుడివా, విద్యా విహీనుడివా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. The Holy Spirit will come and take the word of Jesus and he will write it, imprint, inscribe in your heart. అనగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు యొక్క మాటలు తీసుకొని మీ హృదయ పలకల మీద రాస్తాడు లేదా ముద్రిస్తాడు. See, Old Testament there is a stone tablet పాత నిబంధన కాలంలో రాతి పలకలు ఉన్నాయి and 10 commandments. 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఉన్నాయి. You have to read it and everything, you memorize everything. మీరు దాన్ని కంఠస్థం చేసి ఉండొచ్చు, లేదా చేసి ఉండకపోతే చేయండి. What happened to Moses? మోషే గారికి ఏం జరిగింది? When he came down from the mountain, he throw the stone, he break it. ఆయన పర్వతం మీద నుంచి, కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు రాతి పలకలను విసిరాడు, అవి పగిలిపోయినాయి, పగలగొట్టబడ్డాయి. He can't able to keep it in the flesh, the 10 commandments. ఆ 10 ఆజ్ఞలను తను శరీర సంబంధిగా ఉన్నప్పుడు నెరవేర్చలేకపోయాడు. That's why the Son of God Jesus came to earth. అందుకొరకే దేవుని కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. It is a commandment of love, commandment of spirit. ఇది ఎటువంటిదంటే Covenant of spirit. ఆ దేవుని యొక్క ఆత్మ నిబంధన. God wants to write the scriptures, the words of Jesus Christ in your heart. మీ హృదయాలలో ఆయన రాయాలి, రాసినట్టుగా ఉండాలి అన్నట్టుగా ఆయన ఉన్నాడు. Are you willing? దీని కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you willing to be written by the Spirit of God in your heart? మీ హృదయాలలో దేవుని ఆత్మ శిరా చేత రాయించబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? You don't have to look at the Bible all the time. Yep. You don't have to like a white paper, black letters. ఎంతసేపటికి దేవుని గ్రంథాన్ని లేకపోతే నల్ల అట్ట ఉన్నటువంటి తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు అనే విధంగా చూడాల్సిన అవసరం లేదు. Maybe made in China or made in India. ఒకవేళ భారతదేశంలోనో చైనాలోనో ఇక్కడ ప్రింట్ అయి ఉండొచ్చు కూడా. But God operates by the Spirit of God. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో జోక్యం చేసుకుంటాడు. He wants to write all the scriptures of Jesus Christ, words of Jesus Christ in your heart. మీ యొక్క హృదయాలలోకి ఆయన వాక్యాన్ని జొప్పించాలని పెట్టాలని ఆశపడుతున్నాడు. Colossians 3:16 says, Apostle Paul says to the church, let the word of Christ dwells in you richly.
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని రాయబడింది. What Jesus said in John chapter 14, he said, if anyone loves me, he will keep my word. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యంలో మూలవాక్యంలో ఏముంది? ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా ఆజ్ఞలు గైకొన్న ఎడలా నేను వచ్చి నివసిస్తాను. Apostle Paul was writing to Corinthian church, 2 Corinthians chapter 3. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పారు, You are the walking epistle letters. మీరు క్రీస్తు సువార్త పత్రికలు, కదిలేటువంటి నడిచేటువంటి పత్రికలై ఉన్నారు. Full of love, full of faith, full of hope. మీరు ప్రేమతోనూ నిరీక్షణతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న వారై ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. Holy Spirit is written in your heart. పరిశుద్ధాత్ముడు మీలోకి రాశాడు, మీలో రాశాడు. This is the ministry of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య. If you allow the word of God come into your heart like in the new covenant, he will write the scriptures in your heart. ఆయన పాత నిబంధనలో రాతి పలకల మీద రాసినట్లుగా ఈ అంత్య దినాల్లో కొత్త నిబంధన దినాల్లో ఉంటే మన లోపలికి రాస్తాడు ఆయన. That's why Jesus said, receive the Holy Spirit before you go to ministry. అందుకొరకే పరిచర్యలో ప్రవేశించడానికి ముందుగా పరిశుద్ధాత్మ పూర్ణులు కండి అని ప్రభువు చెప్పడం. John chapter 14, 15, 16, all is one summed up in one message. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయం ఈ 3 అధ్యాయాల సందేశాన్ని ఒక్కటిగా చేసుకుంటాడు. The Holy Spirit leads you into all the truth. పరిశుద్ధాత్ముడు సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. And he wants to write day by day the scriptures, the word of God in your heart. ఆయన ప్రతిదినము లేఖనాలను మీ హృదయముల మీద రాయాలని ఉంచాలని ఆశపడుతున్నాడు. My brothers and sisters, I want this promise of God fulfilled in your life. నా ప్రియమైన సహోదరి సహోదరులారా వీక్షకులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నా కోరిక. I encourage you to spend time with the word of God. దేవుని వాక్యంతో మీరు సమయాన్ని గడపాల్సిందిగా మిమ్మల్ని I challenge you, allow the Holy Spirit come and write the scriptures in your heart. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ప్రవేశించి మీలోకి లేఖనాలను రాయాలని నేను కోరుకుంటున్నాను. God bless you. Until I meet you again, I want to encourage you to spend more time with the word of God. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యంతో సమయం గడపాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. Let the word of Christ dwell in you richly. క్రీస్తు యొక్క వాక్యము మీలో మనందరిలో సమృద్ధిగా నివసించును గాక. God bless you and have a wonderful time. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.